ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీని విధించగా ఈ ఏడాది జూన్ 25 నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఓ మలయాళ దినపత్రికకు రాసిన వ్యాసంలో కీలక విషయాలను ప్రస్తావించారు. ఎమర్జెన్సీ విధించిన సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరుపై శశి థరూర్ తాను రాసిన వ్యాసంలో విమర్శలు గుప్పించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి ఈ ఏడాది జూన్ 25 నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఓ మలయాళ దినపత్రికకు రాసిన వ్యాసంలో దేశ చరిత్రలో ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా గుర్తుంచుకోకూడదని, దాని నుండి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ఎమర్జెన్సీ సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరుపై శశి థరూర్ విమర్శలు గుప్పించారు. 1975 జూన్ 25 నుంచి 1977 మార్చ్ 21 వరకు దాదాపు 2 ఏళ్ల పాటు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించారు. క్రమశిక్షణ కోసం చేపట్టిన ఆ ప్రయత్నాలు సమర్థించలేని క్రూరమైన చర్యలకు దారితీశాయని శశి థరూర్ విమర్శించారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా జరిపిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవ్వరూ మర్చిపోలేరని శశి థరూర్ ఇటీవల రాసిన తన వ్యాసంలో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిపించారని, ఏకపక్షంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఎంచుకున్నారని, ఆ చర్యలు క్రమంగా నిరంకుశత్వానికి దారితీశాయని శశి థరూర్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ చర్యలను దురదృష్టకరంగా అభివర్ణించినప్పటికీ ఆ రోజులను ఎవ్వరూ మర్చిపోలేరు అని శశి థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. 1975 ఎమర్జెన్సీ కాలం ఇప్పుడున్న ఇండియా కాదని శశి థరూర్ పేర్కొన్నారు. మనం మరింత అభివృద్ధి చెంది బలమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని శశి థరూర్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో మురికివాడలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి తొలగించారని, వేలాది మంది నిరాశ్రయులను చేశారని శశి థరూర్ పేర్కొన్నారు. ఢిల్లీలోని మురికివాడల ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకోలేదని, ప్రాథమిక హక్కులను అణగదొక్కి భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకున్నారని శశి థరూర్ తన వ్యాసంలో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధించిన రోజులను కేవలం చీకటి అధ్యాయంగానే గుర్తుంచుకోకూడదని, వాటి నుండి పాఠాలు నేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని శశి థరూర్ పేర్కొన్నారు. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీని విధించగా ఈ ఏడాది జూన్ 25 నాటికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ సర్కార్ సంవిధాన్ హత్య దివాస్ను జరిపింది. కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయ అత్యవసర పరిస్థితిని భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయాలలో ఒకటైన ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశ ప్రజలు జూన్ 25ని రాజ్యాంగ హత్య దినోత్సవంగా జరుపుకుంటున్నారని మోదీ పేర్కొన్నారు. ఆనాడు ఎమర్జెన్సీ విధించిన సమయంలో భారత రాజ్యాంగం చెప్పిన విలువలను పక్కన పెట్టారని, ప్రాథమిక హక్కులను నిలిపివేశారని మోదీ విమర్శలు గుప్పించారు. అనేక మంది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను, విద్యార్థులను, సాధారణ పౌరులను జైల్లో పెట్టారని, ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్నే ఖైదు చేసిందని మోదీ మండిపడ్డారు. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సమయం నుంచి ఏటా రాజ్యాంగ హత్యా దినం జరుపుతామని మోదీ ప్రభుత్వం 2024 జూలై 12న ప్రకటించింది. దీంతో తొలిసారిగా ఈ ఏడాది జూన్ 25న అధికారికంగా రాజ్యాంగ హత్యా దినం జరిపారు. అయితే ఎన్డీఏ సర్కార్ వాదనతో కాంగ్రెస్ పార్టీ విభేదించింది. ఎమర్జెన్సీ వల్ల రాజ్యాంగ హత్య జరిగిందనే వాదనలో ఏమాత్రం నిజం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ తర్వాత ఎన్నో ఎన్నికల్లో దేశ ప్రజలు కాంగ్రెస్ని గెలిపించిన విషయాన్ని హస్తం పార్టీ గుర్తు చేసింది.
మోదీ సర్కార్ 11 ఏళ్ల పాలనను అప్రకటిత అత్యవసర పరిస్థితిగా కాంగ్రెస్ అభివర్ణించింది. ఎమర్జెన్సీ సమయంలో కంటే మోదీ హయాంలో ప్రజాస్వామ్యం 5 రెట్లు ఎక్కువగా దాడికి గురైందని కాంగ్రెస్ ఘాటు విమర్శలు చేసింది. మోదీ 11 ఏళ్ల పాలనలో హద్దులేని ద్వేషపూరిత ప్రసంగాలు చేయటం, పౌర స్వేచ్ఛను అణచివేయడం జరుగుతోందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ఎమర్జెన్సీ సమయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ వ్యవహరించిన తీరుపై ఇటీవల తాను రాసిన వ్యాసంలో విమర్శలు గుప్పించడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో సంజయ్ గాంధీ బలవంతంగా జరిపించిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ఎవరూ మర్చిపోలేరని శశి థరూర్ తాను రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఏకపక్షంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం కోసం హింసను ఎంచుకున్నారని, ఆ చర్యలు క్రమంగా నిరంకుశత్వానికి దారితీశాయని శశి థరూర్ తన వ్యాసంలో పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.